జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా పెద్ద బ్రేక్ వచ్చింది కదా, నేను సడన్గా బయలుదేరి అప్పటికప్పుడు అనుకుని కాకినాడ వచ్చానమాట. ఒక 10 రోజులు కాకినాడ వచ్చి ఇక్కడి నుంచి వైజాగ్ అది వెళ్ళి వచ్చి అలా ఏదేదో హడావుడి అయిపోయింది. అందువల్ల చాలా లేట్గా వీడియో పోస్ట్ చేస్తున్నాను నేను. ఇది ముక్తినాథ్ వెళ్ళొచ్చిన తర్వాత నెక్స్ట్ డే అండి, పోఖ్రా అని అక్కడ మీ గుప్తేశ్వర్ మహాదేవ్ కేవ్ వాటన్నిటికీ వెళ్ళామన్నమాట. ఇదేమో అక్కడే ఒక టెంపుల్ కాంప్లెక్స్, లోపల చాలా దేవుళ్ళు ఉన్నారు. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లో ఇలా రాళ్ళవి కొంచెం ఏమంటారు, గండకి రివర్లో దొరుకుతాయి కదా సాలగ్రామాలు, ఆ టైప్లో చెక్కారు. ఇవి సాలగ్రామాలు అయితే కాదు, ఆ రాళ్ళను అలా చెక్కి మధ్య మధ్యలో డెకరేషన్కి పెట్టినట్టుగా పెట్టారనమాట. ఎండ అయితే అలాగే ఉందండి, చలేస్తుంది అన్నట్టు అనుకున్నాం కానీ చలి అసలు ఎక్కడా లేదు. ఎండ బాగానే ఉంది. వర్షాలు పడుతున్నా కూడా ఎండకెండే ఉంటూనే ఉందన్నమాట. సో ఇలా 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 అన్నీ దగ్గరగా చూసుకుంటూ వెళ్ళాం. ఇది అసలు ఏం షేపో నాకైతే ఏం అర్థం అవ్వలేదు. అలా హాఫ్ ఏమైనా చేసి వదిలేశారేమో అనిపించింది. సరే వెళ్ళిపోతుంటే ఇదేదో పాములా కనిపించింది. మీకు అందరికీ తెలుసు కదా నాకు పాములు అంటే చాలా ఇంట్రెస్ట్ అని. సర్లే ఇదేదో స్నేక్ టైప్ క్రీచర్ అని అనుకుని దాన్ని కూడా షూట్ చేశా. సో ఇక్కడ నుంచి మన టెంపుల్ కాంప్లెక్స్ స్టార్ట్ అవుతుందన్నమాట. కట్టడాలు చూసారా, కొంచెం డిఫరెంట్గా ఇలా పైకి లేచినట్టు ఉన్నాయి. ఇదే కేరళదేమో ఇవి పైకి ఇలా లేచినట్టున్నాయి కదా సైడ్స్లో, కేరళ ఏమో ఇలా కిందకి దిగినట్టు ఉంటాయి. కొంచెం కేరళది కనిపించింది నాకు, బట్ ఆఫ్కోర్స్ కేరళ కాపీ అయితే కాదులేండి. సో ఇక్కడ ఒక అమ్మవారు ఫస్ట్ వెళ్తూనే మనకి దుర్గా అమ్మవారు కనిపించారు. అమ్మవారిని చూసుకున్న తర్వాత ఇలా అన్నీ తిరుగుతూ వచ్చాం. ఫోటోగ్రఫీ ప్రొహిబిటెడ్ అని ఎక్కడ లేదనమాట. సో అంతా కూడా మంచిగా ఫొటోస్ అవి తీసుకున్నాము. నేను విష్ణుమూర్తి అండి, అక్కడ రాసి లేదు, బట్ పైన శంకుచక్ర నామాలు ఉన్నాయన్నమాట. దాన్ని బట్టి తెలిసింది విష్ణుమూర్తిది అని. ఒక్కడే ఉన్నాడు, అమ్మవారు లేరు పక్కన. అదిగో విష్ణుమూర్తి నామాలు కూడా పెట్టుకున్నాడు కదా. అది కాక పైన కూడా మాకు కనిపించాయి అన్నమాట. పేరు రాసి లేదు, ఉంటే బాగుండేది. ఆ తర్వాత అంటే ఇలా విడివిడిగా కొన్ని చోట్ల కొన్ని గుళ్ళు కట్టినట్టుగా కట్టారు ఒక పెద్ద ఆవరణలో. వీళ్ళవి తలుపులు అవన్నీ చూసారా, బ్లాక్ వుడ్ ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా బాగుంది. ఇక్కడేమో నాగబంధం లాగుంది రెండు వైపులాను. ఇక ఇక్కడ ఈయన ఉన్నాడు. ఇక్కడ మీకు సూర్యుడు అనమాట 7 గుర్రాల మీద. సో ఎదురుగా ఉన్నది కూడా గుర్రం అనే అనుకుంటున్నాను నేను. ఆయన వాహనం అదే కదా, సూర్య భగవానుడు ఈయన. సో ఇక్కడ ఇంకొకటి డిఫరెంట్గా ఎలా కనపడిందంటే, ఇదిగో మూషిక వాహనం మీద వినాయకుడు ఉన్నాడు. మనకు సాధారణంగా మామూలుగా కూర్చుని ఉన్నట్టు ఉంటాడు. ఎదురుగా మూషికం మళ్ళీ పెట్టారు. అది కాక మూషిక వాహనం మీద నుంచున్నట్టుంది. ఇగో ఇక్కడ శివుడు మళ్ళీ. అలాగే శని నవగ్రహాలతో పాటు కాకుండా ఇలా విడిగా శనిది పెట్టారనమాట అండి. కాకి మీద శని. ఎందుకు స్పెషల్గా శనిని అలా పూజిస్తారో తెలీదు. వాళ్ళ దీంట్లో కస్టమ్స్ అండ్ వీటిలో ఏమైనా శనికి ఇంకా స్పెషల్ ప్లేస్ ఏదైనా ఉందేమో నేపాలీల దీంట్లో హిస్టరీలో అని అనుకున్నాను. మనకంత ఎక్కువ తెలియదు కదా, సో దాన్ని అయితే మంచిగా నేను క్యాప్చర్ చేసుకోగలిగాను. సో ఇక్కడ వీళ్ళ ఆర్కిటెక్చర్ కూడా చూపించాలి అని అనిపించింది నాకు. ఆ తలుపులు అవన్నీ, ఇది ఆ చెక్కడాలు అవన్నీ కూడా అలా ఉన్నాయి చూసారా, చాలా బాగుంది కదా. అది అసలు ఈ ఏదైనా బ్రాంజ్ మెటల్ ఏదైనా తోవకపోతే నల్లగా అయిపోతుంది, ఆ టైప్లో కనబడుతుంది. చెక్కలాగా కనిపించట్లేదు, బట్ చాలా మటుకు చెక్క అన్న ఫీలింగ్గా ఉంది. ఇక్కడ కూడా నాగబంధం విత్ మొహం ఉంది చూడండి. ఇక్కడ మళ్ళీ చైనీస్ ఆర్కిటెక్చర్ లాగా కనబడుతుంది, డ్రాగన్ లాగాను. ఇవేమో 108 గోముఖాలు. నేను ఇంకో వీడియోలో షేర్ చేశాను కదా, ముక్తినాథ్లో అక్కడి నుంచి నీళ్ళు వస్తుంటే స్నానం అది చేసామని. సో అలా కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ లోపల శివుడు ఉన్నాడండి. ఇక్కడ మళ్ళీ బుద్ధుడు దగ్గర మనం చూసాము లుంబినిలో, ఇలాంటి పగోడాయే ఉంది. సో అలాంటి పగోడాలోనే లోపల శివుడు ఉన్నాడనమాట అండి. ఇగో ఈయన. అందరం మనంతటి మనమే అభిషేకం చేసుకోవచ్చు. అంతటి మేమే చెంబులతో నీళ్లు తీసి పోసుకున్నాము. అక్కడే ఇలా హోమం చేసుకోవడానికి కూడా ఒక ప్లేస్ ఉంది ఆ గుడి ఆవరణలోనే.
ఈ ఇక్కడంతా కూడా రెగ్యులర్గా జరుగుతాయి అన్నట్టు తెలుస్తుంది. ఇక్కడేమో 2 నందులు ఉన్నాయండి. ఏదో తల్లి నంది, పిల్ల నంది అన్నట్టు. ఒకటేమో ఫుల్ బ్రాంజ్ అదే కాపర్ తోటి, ఇంకోటి మామూలు రాతిది. ఇదంతా మండపాల్లాగా అలాగా ఉన్నాయి. అది కాక ఈ గుళ్ళో 108 శివలింగాలు ఉన్నాయండి. కొన్ని స్పెషల్గా అనిపించినవి మాత్రమే మీకు షేర్ చేస్తున్నా. మొత్తం అంతా తీస్తే మొత్తం ఒక 5 మినిట్స్ ఆ వీడియోయే ఉంటుంది. ఇలా నాగబంధంతో ఉన్నవి, అలా కొంచెం లుక్రేటివ్గా డిఫరెంట్గా ఉన్నవే మీకు షేర్ చేస్తున్నాను నేను. లేకపోతే వీడియో లెంతీ అయిపోతుందో అని మీకు బోర్ అవుతుంది. సో ఇక్కడ కూడా వెనకాల ఒక పాములాగా, చిన్న శివలింగంలాగా అలా అలా అనిపించింది నాకు. అండ్ అన్ని లింగాలకి దండం పెట్టుకుంటూ వెళ్ళాము. మా వాళ్ళందరూ కూడా అదే చేశారు, నేను అదే చేశాను అనమాట. ఇగో ఇక్కడ మళ్ళీ చిన్న పాము పడగల్లాగా, ఇక్కడేమో చిన్న తాలాబ్లాగా ఉంది చూసారా, రివర్, అదే చెరువు అనుకోండి, రివర్ అనుకోండి, వాటర్ వెనకాల. అండ్ ఇక్కడ నేపాల్లో మిరప మందార చాలా ఎక్కువ ఉన్నాయండి. మిరప మందార అంటే మీకు తెలుసా, రెడ్ కలరే ఉంటుంది, అందులో ఇంక వేరే కలర్స్ ఉండవు నాకు తెలిసి. మిరపకాయ మామూలు పచ్చిమిరపకాయ పండిపోతే ఎలా ఉంటుంది, ఇలా రెడ్గా వెళ్లాడుతుంటుంది, సేమ్ అలాగే ఉంటాయన్నమాట. ఓపెన్ అవ్వద్దు, అది ఇలా మొగ్గలాగా అలాగే ఉంటుంది. సో దాన్ని మిరప మందార అంటాం. మా సైడ్ ఎక్కువ అండి, గోదావరి జిల్లాలో యాక్చువల్లీ. అక్కడ కూడా చాలా ఎక్కువ కనిపించాయి అన్నమాట అవి. కానీ దూరంగా ఉంది, మరి పువ్వు దగ్గర నుంచి తీసి చూపించడం అవ్వలేదు. సో ఈ గుళ్ళు చూసిన తర్వాత మేము మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళాము. ఇదేమో బోట్, దీని క్లబ్కి అనమాట, ఫేవా బోట్ క్లబ్ అని ఉంది. అక్కడికి వెళ్ళాం. అక్కడి నుంచి తాల్ బారాహి టెంపుల్కి వెళ్ళాం అనమాట. తాల్ అంటే తాలాబ్, యాక్చువల్లీ హిందీలో తాలాబ్ అంటారు చెరువుని. వారాహి టెంపుల్, వాళ్ళు బారాహి అంటున్నారు. సో మనమైతే వారాహి అంటాం కదా. సో అందులో వెళ్ళాము. 100 రూపాయలు అనుకుంటానండి పర్ హెడ్ టికెట్. అగో వస్తున్నాయి కదా వీళ్ళ పడవలు, వాటిలో ఎక్కి వెళ్ళాలి. 10 మందినో 12 మంది వరకు ఒక దాంట్లో ఎక్కించుకుంటారనమాట. అక్కడ లైఫ్ ఇవి రెడీగా ఉన్నాయి, అవి మనం వేసుకోవాలి. వేసుకుని లైఫ్ జాకెట్స్ వేసుకుని మనం ఎక్కి కూర్చోవాలి. అది కంపల్సరీ అనమాట, వేసుకొని అనడానికి లేదు. ఈ టోపీదాస్ ఎవరైతే ఉన్నాడో అతను నడుపుతాడు యాక్చువల్లీ ఈ పడవ. ఈ పక్కన కూర్చున్న నరేంద్ర మోడీలా కనిపిస్తున్న రవీందర్ గారు, మా బాబాయ్ గారు, ఆయనకి చాలా రోజుల తర్వాత నాకు ఇలా అవకాశం దొరికింది తొక్కడానికని ఆయన కూడా తొక్కారు. ఇంకా కొంతమంది మగవాళ్ళు కూడా చేశారులేండి. అది ఇద్దరు చేస్తే ఏంటంటే ఇంకొంచెం స్పీడ్గా వెళ్తుంది. సో ఇది చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఈ రైడ్ అయితే. మేము చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకో రౌండ్ కూడా తిప్పితే బాగుండు, ఇంకో 100 రూపాయలు ఇవ్వచ్చు, 100 కదా అని కూడా అనుకున్నాం అనమాట. రాను పోను 100 రూపాయలండి, చీప్ అనిపించింది. వాటర్ కూడా బాగుంది, ప్లెజెంట్గా ఉంది ఆ రోజు వెదరు. మేమైతే చక్కగా నది రిలేటెడ్ ఏవేవైతే పాటలు ఉన్నాయో ఆ పాటలన్నీ కూడా పాడేసుకుంటూ, అగో మా లేడీస్ కొంతమంది అయితే పైన కుర్చీలు లాంటివి వదిలేసి కింద కూర్చున్నారు. కింద కూర్చుని హ్యాపీగా పాటలు గేట్లు పాడుకుంటూ వెళ్ళామన్నమాట. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా మంచిగా వీడియో తీసుకున్నాం. నేను కూడా బోట్లో వెళ్ళి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇండియన్ నేవీ వదిలేసిన తర్వాత, మా హస్బెండ్ రిటైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి వెళ్ళాను అని అనిపించింది. నాకు కూడా హ్యాపీ ఫీల్ అయ్యాం. అండ్ నెక్స్ట్ ఇది అమ్మవారి దగ్గర అండి. ఇక్కడ కూడా వీడియో తీసుకోవడానికి ఏమీ అబ్జెక్షన్ పెట్టలేదు. ఇది ఇలాగా అమ్మవారిది ఏదో ఉంది, అదేంటి అని చెప్పేవాళ్ళు అయితే ఎవరూ లేరు. సంథింగ్ రిలేటెడ్ టు వారాహి మాత అని నేను కూడా వీడియో తీశాను. ఏదో లాంగ్వేజ్లో రాసింది, అది మనకు తెలీదు. ఈ పక్కన వినాయకుడు, ఇగో ఇక్కడ వారాహి అమ్మవారు వెండితోటి అనమాట. ఈ పక్కన మళ్ళీ ఏదో చిన్న పలకంలాగా ఉంది, అదేంటో తెలీదు. బట్ వారాహి అమ్మవారిని చూడగానే నాకు విశాఖపట్నం కనకమహాలక్ష్మి అమ్మవారు గుర్తొచ్చారు. ఆవిడ కూడా అలాగే ఉంటారు, ఇంకొంచెం పెద్ద ఉంటారు. ఆ గుడిలో ఇదిగో ఇక్కడ మళ్ళీ ఇంకొక వినాయకుడు కనిపించాడు అనమాట అండి. ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా చల్లగా బొళ్ళు చెట్లు అన్నీ ఉన్నాయి, బొళ్ళు షాపింగ్ ఉంది. షాపింగ్ దగ్గర ఆగి ఏవో పూసల గొలుసులు, కొన్ని నజర్ బట్టు అంటారు కదా, అంటే మనకి దిష్టి తగలకుండా ఒక కన్ను లాంటిది మధ్య నేవీ బ్లూ అండ్ లైట్ బ్లూ కలర్స్లో వస్తున్నాయి రౌండ్గా. అలాంటివేవో చూసి కొన్ని కొనుక్కున్నాం అందరూను. ఆ తర్వాత అనిపించింది వేస్ట్ అవి ఎందుకో పూసలు కొన్నామని. కానీ ఏమిటో ఒకళ్ళు కొంటే అందరూ వెళ్ళిపోతాం. ఈ గ్రూప్లో వెళ్ళినప్పుడు అలాగే ఉంటుంది కదా, ఎవరో ఒకళ్ళు మొదలెడితే ఇంకా అందరూ ఫాలో అయిపోతారు. ఇవేవో తినే వస్తువులు. ఇది మొక్కజొన్న తెలుస్తుంది, ఆ పక్కవేంటో నాకు తెలియలేదండి. సో ఆ తినేవి మేమైతే ఎక్స్ప్లోర్ చేయలేదు, మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాం కాబట్టి మాకేం అనిపించలేదు. ఇగో ఇవి ప్రసాదానికి ఇవే ఇస్తూ ఉంటారు, ఆ తీపి గుళికలు లాంటివి. ఇవేవో చెక్కతో చేసిన బొమ్మలు. ఈ పైన చూసారా పూసలువి, ఇగో ఈ పైన కన్నులా కనబడుతున్నాయి చూడండి, అవి కూడా తీసుకున్నాం అనమాట. అవే 250 రూపాయలకి ఇచ్చారు.
ప్రతి చోట మన కరెన్సీ కొంచెం ఎక్కువ అనమాట. వాళ్ళది 100 అయితే మనది 160 ఇండియన్ కరెన్సీ. అందుకని మనకి కొంచెం అడ్వాంటేజే అనమాట నేపాల్లో వెళ్తే. సో ఈ బ్రౌన్ కలర్ పూసలు లాంటివి తీసుకున్నా. నేను ఇంకా తీసుకున్న జ్యువెలరీ ఏది మీకు షేర్ చేయలేదు కదా. నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను నేపాల్లో చేసిన షాపింగ్ అంటే కొంచెం జ్యువెలరీ తీసుకున్నాను. సో అవన్నీ నేను మీకు పక్కా షేర్ చేస్తా. ఇన్ని పూసలు తీసుకోలేదులేండి. ఇవేమో కొబ్బరికాయ, దాంతోపాటు వచ్చే కొన్ని పువ్వులు, ఇంకా ఏవో పారాఫెర్నాలియా చాలా ఉన్నాయి. అండ్ అక్కడి నుంచి నజారా చూడండి ఎంత బాగుందో. ఫుల్ చెట్లు, చల్లగా మంచి గాలేస్తూ చాలా చాలా బాగుందన్నమాట. అక్కడ కొంతమంది పౌరాలకు ఫుడ్ కూడా పెడుతున్నారు. మేము మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. ఇదిగో అరుణ్ గారు, ఇదిగో మా పిన్ని, వీళ్ళందరూ ఫుల్ బిజీగా అక్కడ హ్యాపీగా కూర్చుని ఆ పాటలు అవి పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ మళ్ళీ వెళ్ళాం. అందరూ చూసారా కింద కూర్చున్నారు మా వాళ్ళు. మా బాబాయ్ ఏమో వీడియో తీసేస్తూ ఉన్నాడు మాకు. ఇద్దరిద్దరు తొక్కొద్దు, అతను ఒక్కడనే, ఆ టోపీదాస్ ఒక్కడనే తొక్కనేయండి, ఇద్దరిద్దరు తొక్కితే స్పీడ్గా తొందరగా వెళ్ళిపోతాము, వద్దు స్పీడ్ పెంచొద్దు అని అంటూ ఉన్నారనమాట. సో అలా ఎంజాయ్ చేసాం మేము చాలా బాగా. ఇదండి మా వీడియో ఈరోజు. ఈ నీళ్ళు ఎంతసేపు చూసినా వద్దనవండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. ఓన్లీ థింగ్ ఇస్ బాగా దాహం వేస్తుంది మనకు నీళ్ళ దగ్గర ఉంటే. బట్ వర్షం ఒకటి, నీళ్ళు ఒకటి, సముద్రం ఒకటి నాకైతే చాలా చాలా ఇష్టం. అందుకే ఎక్కువ కొంచెం లెంతీ వీడియో అయినా మీకు షేర్ చేస్తున్నా, ఎందుకంటే నాకు కూడా మెమరీలో ఉండిపోతుంది కదా ఇది అని. సో ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే తప్పకుండా చూసి మీకు నచ్చింది వేరే వాళ్ళకి కూడా చెప్పండి. ఇది బాగుంది, నేపాల్లో ఇవన్నీ ఉన్నాయట, మనం కూడా వెళ్దామని. అందరూ కూడా ఎక్సైట్ అయ్యి వెళ్ళాలి కదా దేశము. సో అలా షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంత కష్టపడి మీ వీడియో పెట్టినందుకు మీరు చూసి చాలా బాగుంది అని అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో ఇదండి ఈరోజు వీడియో. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.